చేరే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా మరి చిన్న ఒక మాట చెప్పి నేను దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానం చేసుకుందాము. మరి మా తల్లి గారు సుశీలమ్మ గారు గడిచిన కొద్ది దినాలు నేను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆమెను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాను. అదే రోజు ఆటోల నుంచి మరి ఆటో ఎక్కించుకొని నెల్లూరు నుంచి అల్లూరు వరకు మా ఇంటి వరకు తీసుకొచ్చేసుకున్నాను క్షేమంగానే. ఆటో దిగ్గానే మరి మా అమ్మగారికి భయంకరమైన ఆయాసం వచ్చేసింది. మరి వెంటనే మరి మన యూసువే టీం మెంబర్ అయిన సురేష్ బాబు గారికి ఫోన్ చేశాను. ఆయన వచ్చి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదామన్నారు. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అప్పటికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరి ఆ సమయంలో మాది మరి కాకినాడ, ఆ ప్రాంతానికి మరి తల్లిగారిని తీసుకువెళ్ళాలి. కనుక ఆ సమయంలో మరి నాకంటూ దిక్కుగా, నాకంటూ సహకారులుగా మరి నాకు యూసువే టీం నిలబడింది. అందుని బట్టి నేను ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంచుమించు 26,000 ఖర్చు పెట్టి అంబులెన్స్ మరి అమ్మని నేను ఆ బాడీని ఇక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్ళడం జరిగింది. నాకు చాలా మరి యూసువే కుటుంబం సహాయం చేసింది. అలాగే యూసువే ప్రెసిడెంట్ గారైన వినీత్ సార్ ఎంతో బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకోవడం మాత్రమే కాదు కానీ ఎంతో నాకు సహాయం చేశారు. అందుని బట్టి ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసిన యూసువే టీం అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. బరియల్ కార్యక్రమం కూడా చక్కగా జరిగింది. మరి ఆదరణ కూడిక మరి నెల 17వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ యూసువే టీంలో నేను మెసేజ్ పెట్టడం జరిగింది. మరొకసారి ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా నేను ఆ యొక్క ఆదరణ కూడికకు వచ్చి మమ్మల్ని ఆదరించాలని, బలపరచాలని ప్రభునామములు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మరి ఈ మాటలు సాక్షాత్తు ఎవరు చెప్తూ ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, నీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలు. మరొకసారి ప్రభు నీ పాద సన్నిధికి వచ్చాం. నాయన ఉదయమే లేచి నీ మాట వినడానికి ప్రభా మీరు చూపిన మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి ప్రభా నన్ను ప్రభు మీ సిలువ చోట్ను మరుగుపరిచి నాయన మా అందరితో మీరు మాట్లాడమని, ప్రతి అడ్డులు ఆటంకాలు తొలగించమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్యం మనకందరు కూడా సుపరిచితమే. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 22వ వచనం 25వ నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ చక్కగా ప్రభు మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వంతో నిండి ఉన్నవి. గుడ్డు పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఉన్నట్లుగా ముందు లోపల శుద్ధి చేయము. ప్రియులారా, ఇక్కడ దేవుడు చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పరిసయ్యులారని చెప్తూ ఉన్నాడు, శాస్త్రులారని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే ధర్మశాస్త్రము బాగా తెలిసిన వారు, అనగా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనర్గళంగా చదివిన వారు, అనర్గళంగా పాటిస్తున్నవారు. నిజంగా ఈ మాటలు దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే యేసు ప్రభుని ఎరిగిన వారితో, అనగా యెహోవా దేవుడిని ఎరిగిన వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు 2 రకాల శుద్ధీకరణలు ఉన్నాయి. బాగా అర్థం చేసుకుందాము. 2 రకాల శుద్ధీకరణలు. ఒకటి ఏంటంటే బాహ్య శుద్ధి, రెండవది అంతరంగ శుద్ధి. బాహ్య శుద్ధి, అంతరంగ శుద్ధి. కనుక ప్రియులరా, ప్రభు చెప్తున్న మాట అంటే ఏమన్నారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అంటే వీళ్ళు ఏమన్నారంటే వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అంటే వ్యభిచారులకైనా పరలోక రాజ్యంలో చోటు ఉంది కానీ
వేషధారులకు మాత్రం ఏం లేదండి, పరలోక రాజ్యంలో చోట్లేదు. ఈ వేషధారులు ఎవరు అని ఆలోచన చేసుకున్నట్లయితే వారు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే. అనగా దేవుని యొక్క వాక్యం ఎరిగినప్పటికీ కూడా వారి జీవితంలో మార్పు లేనివారు అన్నమాట. ఎవరండి వాళ్ళు? మార్పు లేనివారు. అంటే ఒక విధంగా అర్థం చేసుకోవాలనుకుంటే, హిందువులకి ఈ మాటలు దేవుడు చెప్పలేదు, క్రీస్తుని ఎరగని వారికి దేవుడి మాటలు చెప్పలేదు, నాస్తికులకు దేవుడి మాట చెప్పలేదు. కానీ ఎవరికి చెప్తూ ఉన్నాడంటే, యేసు ప్రభుని నమ్ముకొని వేషధారణ జీవితంలో జీవిస్తున్న మనతోనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడండి? మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చెప్పాలి అంటే మన జీవితంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ వేషధారణ జీవితం మన జీవితంలో ఉండకూడదండి. లోక సంబంధమైన ఆచారాలు మన జీవితంలో ఉండకూడదు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనము ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే ప్రియులారా, ఈ లోకంలో చాలా ఆచారాలు ఉన్నాయి. క్రైస్తవులుగా మనము పేరు పెట్టుకున్నాం కానీ, బైబిల్ చదువుతున్నాం కానీ, మందిరానికి వెళ్తున్నాం కానీ కొన్ని ఆచారాలు ఏమవడం లేదంటే మనలో నుంచి తొలగిపోవడం లేదు. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మరి దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ ఒక పెళ్లి ముహూర్తానికి పెట్టుకోవడానికి ఎక్కడికి వెళ్తామంటే మనము ఒక ఐవర్ని సంప్రదిస్తాం. వాడు ఎవడంటే విగ్రహారాధికుడు. అనగా దేవుని సన్నిధికి వెళ్తున్న మనము ఏం చేస్తున్నాము? ఒక పెళ్లి కానీ ఒక శుభకార్యం కానీ పెట్టుకోవడానికి ఒక పంతుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. వాడు చెప్పిన మాట ప్రకారంగా ముహూర్తానికి, నిమిషాలకి, సెకండ్లకి మనం ఏం చేయాలండి? పెళ్లి కూతురు మెడలో తాళి కట్టించాలి. ప్రియులారా, అదేవిధంగా రెండవదిగా ఎవరైనా చనిపోతే ఇంట్లోనే మనం పశువులు జల్లుకుంటూ ఉంటాం. ఎవరైనా చనిపోతే మళ్ళీ ఎవరైనా ఎదురొస్తే, పిల్లి కానీ కుక్క కానీ నక్క కానీ ఎదురొస్తే మనం ఏం చేస్తామంటే మరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దేవుని మందిరానికి వెళ్తున్నప్పటికి కూడా వేషధారణ జీవితంలో మనం జీవిస్తూ ఉన్నామన్నమాట. అంటే దేవుడు నమ్ముకున్నప్పటికీ కూడా మనలో లోక సంబంధమైన ఆచారాలు ఏమవడం లేదండి, తొలగిపోవడం లేదు. కనుక దేవుడు చక్కగా ఈ మాటలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒరే వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. అంటే వాక్యం చదువుతున్నప్పటికీ కూడా వారి జీవితంలో ఏం లేదండి, మార్పు లేదు. వేషధారణ జీవితంలో జీవిస్తున్నారు. వాళ్ళు ఏదో పరిశుద్ధులుగా అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అదే మాట దేవుడు కింద ఒక వచనంలో అని చెప్తూ ఉంటాడు అన్నమాట. ఏమంటాడంటే, పరిసయ్యులారా, మీ గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితత్వంలోనూ నిండి ఉన్నవి. అంటే మీరు లోపల మరి ఆ గిన్నెయు పల్లెము ఎలా ఉన్నాయండి? ఆ గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ, అనగా వెలుపల ఆ గిన్నెయు పల్లెము అనే దేనికి సాదృశ్యం అంటే, ఆ గిన్నె పల్లెము దేనికి సాదృశ్యం అంటే మన జీవితానికి సాదృశ్యం, మన దేహానికి సాదృశ్యం. మనమే ఆ గిన్నె, మనమే ఆ పల్లెము. అనగా శాస్త్రులు పరిచయాలు దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే పల్లెంతో పోలిస్తూ ఉన్నాడు. వారిని మాత్రమే కాదండి, ఆయన మనను కూడా పోలిస్తూ ఉన్నాడు. కనుక గిన్నెయు పల్లెమును ఎలా ఉన్నాయంటే మరి వెలుపల శుద్ధి చేదురు కానీ, అనగా పైకి మాత్రం ఎలాగుంటాం మనము? చాలా చక్కగా ఉంటాం. మనం బయట మాత్రం ఎలాగుంటే శుభ్రంగా కడుక్కుంటాం. మన ఇంట్లో ఉన్న గిన్నెలు కూడా ఒక విషయం మనం ఆలోచన చేసుకున్నట్లయితే, అన్నం వండుకున్న దబర్లు కావచ్చు, కూర వండుకున్న దబర్లు కావచ్చు, ఏం చేస్తాం మనము? బయట శుభ్రంగా కడుగుతాం, లోపల కడుక్కోమా? అదే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఆ గిన్నెయు పల్లెము దేనికి సాదృశ్యం అంటే మన జీవితానికి సాదృశ్యము. అంటే పైన మాత్రం మీరు శుద్ధీకరిస్తూ ఉన్నారు, బాహ్య శుద్ధి మాత్రం బాగానే ఉంది, కానీ అంతరంగంగా లోపల ఏముందంటే దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ నిండి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మన జీవితం దేంతో నిండి ఉంది? అనగా దోపు అజితేంద్రత్వం అనగా ఏంటంటే అది బొగ్గు మాట, అంటే నలుపు. మనము ఇంతకుముందు లాంతర్లు ఉండేవి, 4 పక్షం 4 కూడా చుట్టుపక్కల అద్దాలు ఉండి లోపల బుడ్డు పెట్టేవారు. దానిలో ఆ పొగ బయటికి వెళ్ళడానికి పైన చిన్న హోల్ ఉండేది. ఆ హోల్ నుంచి పొగ బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పైన భయంకర నల్ల కరడు కట్టిన అజితేంద్రత్వము బొగ్గు కట్టేస్తుంది అన్నమాట. అంటే చీకటి. రెండవదిగా పాపము. ప్రియులారా, మన జీవితంలో కూడా పైకి మాత్రము దేవునికి మందిరానికి వెళ్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ మన హృదయం మాత్రం దేవునికి ఎలా ఉందంటే దూరంగా ఉంది. మన హృదయం ఎలా ఉంది? దేవునికి
దూరంగా ఉంది. కనుక ప్రభు కూడా అదే మాట చెప్తున్నాడు. బయట మాత్రం మీరు బాగానే ఉన్నారు, బయట చూడడానికి వెరీ గుడ్, మంచి విశ్వాసం కనబడుతున్నాం మనము, మంచి వాక్యం చదివేలా కనబడుతున్నాం మనము, ఆరాధన చేసేవాళ్ళ కనబడుతున్నాము మనము. కానీ లోపల ఏముందంటే పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే వేషధారక జీవితంలో ఉన్న వారికి ఇది కామన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. మందిరానికి వెళ్తున్నప్పుడు కూడా ఆచారాలు విడిచిపెట్టరు, మందిరానికి వెళ్తున్నప్పుడు కూడా లోక సంబంధ పద్ధతులు విడిచిపెట్టరు, మందిరానికి వెళ్తున్నప్పుడు కూడా టీవీలు విడిచిపెట్టరు, మందిరానికి వెళ్తున్నప్పటికీ కూడా సినిమాలు విడిచిపెట్టరు. అంటే అలవాటు అయిపోయిన పాపాలు అన్నమాట ఇవన్నీ కూడా ఏమైపోయినాయండి? అలవాటైపోయిన పాపాలు. కనుక ప్రభు చెప్తున్నాడు, మందిరానికి వస్తున్న వేషధారులని, శాస్త్రుల, పరిసయ్యులారా, పైకి మాత్రం బాగానే కనబడుతున్నారు, కానీ లోపల మీరు పాపంతో నిండిపోయినది మీ బ్రతుకు. ఎలా ఉందండి? మీ పాపంతో నిండిపోయింది మీ బ్రతుకు. దయచేసి మీ బ్రతుకులు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. దేవుని నమ్ముకున్న మన జీవితంలో కూడా దేవుని సంబంధించిన పద్ధతులు ఉండాలి తప్ప లోక సంబంధమైన ఆచారాలు మన జీవితంలో ఉండనేకూడదు. వేషధారమైన జీవితాన్ని మన జీవితంలో ఉండనేకూడదు. కనుక ప్రియులరా, దేవుడి మాటలు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అనగా పాపం అనేది మన జీవితంలో ఏలుబడి చేయకూడదు. ప్రభు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, గుడ్డు పరిసైడ గిన్నె పల్లెమును వెలుపల శుద్ధి అయినట్లుగా ముందు లోపల కూడా ఏమవ్వాలండి? శుద్ధి చేయాలి. హల్లెలూయా. గుడ్డి పరిసైడ అంటే వాడు కొల్లు ఉన్నప్పుడు కూడా కొల్లు లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇదే పద్ధతి కూడా ఉంటుంది. మన జీవితంలో కూడా కళ్ళు ఉంటాయి, కానీ కళ్ళు లేనట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. మనం చెవులు ఉంటాయి, చెవులు లేనట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. మనం మరి ప్రియులరా, మన మాట ఉంటుంది, మాట లేని వరకు మనం జీవిస్తూ ఉంటాం. మనం కారణం ఏంటంటే లోపల పాపం అనేది కరడు కట్టేసిందన్నమాట. ఆ పాపాన్ని ప్రియులరా తొలగించుకునే విధానం మనం చూసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఆ పాపం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు దేవునికి మనం దగ్గరగా జీవించలేము. అప్పుడు దేవుడు ఆ పరిచయం ఏ విధంగా మాట్లాడుతున్నాడో అదే మాట మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి గుడ్డు భక్తుడా, మందిరికి వెళ్తున్నాక నీ బ్రతుకు మారలేదని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నీ పద్ధతులు మార్చుకోలేదని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే నువ్వు వాక్యానుసారం నువ్వు నడుచుకోవట్లేదని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులరా, ఆ విధంగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలుగా మనము దేవుని పోలు నడుచుకోవాలి. కింద వచనంలో కూడా మంచి మాట ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన ఎముకలతో సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట దేవుడు చెప్తున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీ బ్రతుకు ఎలా ఉందంటే సున్నము కొట్టిన సమాధులు. ఎవరైనా సున్నం కొడతారు సమాధులకి? అన్యులు సున్నం కొట్టరండి సమాధులకి. ఎవరు కొడతారంటే మనమే కొడతాం. గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి ఆ సమయాల్లో ఏం చేస్తాం? మనం సమాధి తోటలోకి వెళ్తూ ఉంటాం. మనం సమాధి తోటలోకి వెళ్ళి ఏం చేస్తామంటే, మా నాన్నగారి సమాధి కావచ్చు, మా అమ్మగారి సమాధి కావచ్చు, ఇట్లా కొన్ని సమాధులు ఉంటాయి, మా బంధువులు లేకపోతే మా అమ్మ కుటుంబంలో. ఏం చేస్తాం? మనం వెళ్ళి శుభ్రంగా సమాధులకి ఏం చేస్తాం? మనము మంచి మంచి రంగులు కొడుతూ ఉంటాం. మనం అన్ని సమాధుల కన్నా మా సమాధి బాగా కనబడాలని అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే సున్నం కొట్టిన సమాధుల వల్ల ఉన్నాయి. పైకి మాత్రం అలంకరణ బాగుంటుంది, పైకి మాత్రం గంభీరం బాగుంటుంది, పైకి మాత్రం అన్నీ కూడా బాగుంటాయి, కానీ లోపల ఉన్న చూసే సమాధి లోపల ఏముంటాయండి? కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి, వాసన వచ్చే ఎముకలు ఉంటాయి. భయంకరమైన పాపం అనేది లోపల ఏలుబడి చేస్తూ ఉంటుంది. కనుక ప్రియులరా, మన బ్రతుకులు అలా ఉండకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గిన్నె బయట శుభ్రం చేయాలి, లోపల కూడా శుభ్రం చేయాలి. బయట శుభ్రం చేసి లోపల శుభ్రం చేయకపోతే అది వాక్యానుసారం కాదు. లోపల శుభ్రం చేయబడి బయట శుభ్రం చేయకపోతే అది వాక్యానుసారం కూడా కాదు. ప్రియులరా, మన జీవితం, మన హృదయం కూడా, అంటే బయట ఏ విధంగా అయితే మనం శుభ్రంగా కాపాడుకుంటే మన దేహాన్ని, మన యొక్క హృదయాన్ని కూడా ఆ విధంగానే మనము కాపాడుకోవాలి. మన హృదయంలో పాపం ఉండకూడదు, వేషధారణ జీవితం ఉండకూడదు, ఆచార సంబంధమైన జీవితం మన జీవితంలో ఉండకూడదు. ప్రియులరా, మరి లోక సంబంధం పద్ధతులు మన జీవితంలో ఉండకూడదు. దేవుని నమ్ముకున్న తర్వాత సమస్తం కూడా దేవునికి అప్పగించుకొని, మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని పోలు నడుచుకునే విధంగా మన బ్రతుకులు అట్లాగా ఉండాలి. ప్రియులరా, అదేవిధంగా కింద వచనంలో కూడా మాట ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారన్నమాట. ఏమన్నానంటే, అలాగని మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా
నగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇట్లాగే కిందకు వచ్చినప్పుడు యేసుప్రభు చక్కని మాట మాట్లాడారు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగ్గుపడుచున్నారు కానీ, అంటే మనుషులకు వెలుపల ఏం చేస్తున్నాం, మనము నీతిమంతులుగా కనబడుతూ ఉన్నాం. ప్రియులారా, మనుషులు మనది పైరూపనే చూస్తారు. మనుషులు ఒకవేళ సేవకుడు కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, ఎవరు ఎలా చూస్తారో పైరూపనే చూస్తూ ఉంటారు అన్నమాట. నీట్గా చక్కగా స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వచ్చామనుకోండి, ఆదివారం అంతా ఆరాధన చేస్తాం, ఆదివారం అంతా చాలా భక్తి పరులుగా జీవిస్తాం మనము. కానీ సోమవారం నుంచి శనివారం వరకు మన జీవితం ఎలాగుంటుంది? ఒకవేళ మనుషులు కనబడకపోవచ్చు, మనుషులు మనల్ని ఒకవేళ చూస్తే చూడవచ్చు, చూడకపోతే చూడకపోతారు. కానీ నిత్యము కూడా వాచ్ చేసేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. మన జీవితాన్ని ఎలా ఆయన చూస్తున్నాడు అన్నమాట. ఎలా జీవిస్తున్నావు? సోమవారం శనివారం వరకు ఒక త్రాబోతుగా జీవిస్తున్నామేమో, ఒక తిరుగుబోతుగా జీవిస్తున్నామేమో, లేకపోతే లోక సంబంధిగా జీవిస్తున్నామేమో. ప్రియులారా, అయినప్పటికీ కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, అటువంటి బ్రతుకులు మనకు ఉండకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా లోక సంబంధమైన ఆచారాలు మన జీవితంలో ఉండకూడదని ప్రభు చెప్తూ ఉన్నాడు. లోక సంబంధమైన పద్ధతులు మన జీవితంలో ఉండకూడదని చెప్తున్నాడు. బయట ఏ విధంగా అయితే శుద్ధీకరించుకున్నావో నీ అంతరంగంలో కూడా అటువంటి శుద్ధీకరణ అనేది చాలా అవసరము. మన బ్రతుకులు సున్నం కొట్టిన సమాధులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు సున్నం కొట్టిన సమాధులుగా ఉండకూడదు. పైకి మాత్రం పర్సనాలిటీ బాగా కనబడుతుంది, కానీ లోపలంతా కూడా మున్సిపాలిటీ ఉంటుంది మన జీవితంలో. నిజంగా పైకి మాత్రం బాగా భక్తి చేస్తామని అనిపిస్తూ ఉంది, కానీ దేవుడు అన్నాడు కదా, దేవుడు పైరూపాన్ని చూచేవాడు కాదు, కానీ అంతర్యాన్ని చూచేవాడు ఆయన, అంతరంగానే చూసే దేవుడు ఆయన. కనుక ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మనుషులు కనబడుతున్నారు కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. పైకి మాత్రం మనుషులకు బాగానే కనబడుతున్నాం, లోపల కక్షలతో నిండి ఉన్నాం. మనము వాడిని ఏ విధంగా చంపాలి, లేకపోతే అవి ఏ విధంగా చేయాలి, లేకపోతే ఏ విధంగా ఫైటింగ్ చేయాలి, ఈ విధంగా చేయాలి అంటే పైకి మాత్రం హలో బ్రదర్ ప్రైజ్ అని చెప్తున్నాం, కానీ ఈ నొప్పిని కొట్టాలని లోపల ఏముందండి? అటువంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నామన్నమాట. లేకపోతే అమ్మ సిస్టర్ కలుసుకున్నప్పుడు సిస్టర్ ప్రైజ్ అని చెప్తూ ఉంటాం, కానీ ఈ అమ్మ అలా అటువంటిదే, ఈ అమ్మ ఇటువంటిదే అని మనం ఏం చేస్తాం? బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాం. అంటే మన బ్రతుకుల్లో పైకి మాత్రము దేవుని పోలు ఉన్నాము, కానీ లోపల మాత్రము భయంకరమైన వేషధారణతో నిండిపోయి ఉన్నాం మనము, భయంకరమైన అక్రమంతో నిండిపోయి ఉన్నాం మనము, భయంకరమైన పాపంతో నిండిపోయి ఉన్నాం మనము. ప్రియులారా, దేవుడు అటువంటి జీవితం మనకు ఉండకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, చాలామంది క్రైస్తవులు దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళు ఇదే పద్ధతిలో బ్రతుకుతూ ఉన్నారు, ఇదే విధంగా సొంతం కొట్టిన సమాధులుగా ఉన్నారు, వేషధారులుగా ఉన్నారు. ప్రియులారా, నువ్వు ఎంత వేషధారుగా ఉన్నా అంత పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆయన పోలి మనం నడుచుకోవాలి, ఆయన పోలి మనము నడుచుకోవాలి. కనుక దేవుని నమ్ముకున్న మనము ఆయన పోలి నడుచుకోకపోతే ప్రియులారా, మనము భయంకరమైన వేషధారణ జీవితం మనలో వేలుబడి చేస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, ఆయన దేవుడు మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు కనబడుచున్నారు అని, బయటకు మాత్రం నువ్వు నీతిమంతులు కనబడుచున్నాను, కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండిపోయి ఉన్నది. నిజమే, వేషధారులకు పరలోక రాజ్యం లేదు, అక్రమం చేసే వరకు కూడా పరలోక రాజ్యము లేదు. కనుక ఈ రెండు కూడా మన జీవితంలో ఉండకూడదు, వేషధారణ జీవితం మన జీవితంలో ఉండకూడదు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సంబంధులు, మనం దేవుని పోలు నడుచుకునే వారుగా మనం ఉండాలి. నువ్వు దేవుని సంబంధివి, దేవుని స్వరూపం నీకు ఇచ్చాడు, దేవుని పోలు నడుచుకోవడానికి ఇచ్చాడు. కనుక మనం ఎలా జీవిస్తున్నాము? ఇంకా లోక సంబంధమైన ఆచారాలతో మనము పొత్తు పెట్టుకుంటున్నామా? లోక సంబంధమైన పద్ధతులతో మనం పొత్తు పెట్టుకుంటున్నామా? దేవుని మందిరానికి వస్తున్నాం, మనము ఆదివారం మందిరానికి వస్తున్నాం, శుక్రవారం మందిరానికి వస్తున్నాం, కానీ మన బ్రతుకులు ఎలా ఉన్నాయి మన జీవితంలో? ఏమండి, పైకి మాత్రం నీతిమంతులు కనబడుతున్నాం, కానీ దేవునికి మనం దూరంగా జీవిస్తున్నామా? దయచేసి మనం తప్పకుండా ఇది అర్థం చేసుకోవాలి మనం. కనుక ప్రభు అంటాడు కదా, ఒక మాట, ఒక సామెత భక్తుడు ఈ విధంగా అంటాడు అనమాట. ఏమంటే, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఒక లిటిల్ క్రైస్ట్ అంటాడు అనమాట. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ లిటిల్ క్రైస్ట్ అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎవరంటే చిన్న క్రీస్తుని
పోలి ఉన్నాడు. అంటే మనమే లోకానికి మాదిరిగా ఉండాలి, మనమే సమాజానికి మాదిరిగా ఉండాలి, మనమే ప్రపంచానికి మాదిరిగా ఉండాలి, మనమే కుటుంబానికి మాదిరిగా ఉండాలి. ప్రియులారా, అటువంటి మాదిరితనం మన జీవితంలో లేనప్పుడు, అంటే ప్రతి క్రైస్తవుడు కూడా చిన్న క్రీస్తుగా ఉండాలి. అంటే యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా జీవించాడో, లోపల పరిశుద్ధంగా ఉన్నాడు, వెలుపల కూడా ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. అదేవిధంగా మనము కూడా మన ఆంతర్యాన్ని, మన హృదయాన్ని, మన బాహ్యాన్ని సమాజానికి కనిపించే విధంగా, అనగా పరిశుద్ధమైన జీవితం మనము జీవించి. అందుకని పేతురు రాసిన పత్రికలో దేవుడు అంటాడు, ఏమంటాడంటే, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా అలా ఉండాలండి, పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు, ఆయన హోలీ గాడ్ అన్నమాట. అంటే ఆయన జన్మలో కానీ, ఆయన పుట్టుకలో కానీ, ఆయన పెరుగుదలలో కానీ, ఆయన మరణంలో కానీ ఎక్కడ కూడా పాపం అనేది ఆయనకి అంటుకోలేదు. అంటే మనము కూడా పాపంలో జీవించాము కదంటే, ఆ పాపంలో జీవించినందుకు ఆయన విలువైన రక్తాన్ని మన కొరకైనా కార్చి పాపాలన్నీ కూడా ఆయన క్షమించి నీతిమంతులుగా అయినా మనల్ని చేసుకున్నాడు ఆయన. అంటే మనం ఎవరమంటే దేవుడి రక్తంలో నీతిమంతులుగా తీర్చిపడ్డాము. మనము దేవుని సంబంధులు. మనము ఒకనొకప్పుడు సాతానుకు సంబంధిగా ఉండేవాళ్ళము. యేసు ప్రభు మనకు రక్తం కార్చాడు, ఆయన రక్తంలో కడగబడ్డాము. మనము ఆయన వెల చెల్లించాడు, ఆ వెల చెల్లించి మనం కొనుక్కున్నాడు ఆయన. దేవుని సంబంధులు మనము. అది గుర్తుంచుకోండి ప్రియులారా. దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి సంబంధం? నీవు దేవుని సంబంధివి. వేషధారణ జీవితం మన జీవితంలో ఉండకూడదు, అక్రమమైన జీవితం మన జీవితంలో ఉండకూడదు, సున్నం కొట్టిన సమాధుల వంటి జీవితం మన జీవితంలో ఉండకూడదు. బయట ఏ విధంగా అయితే శుభ్రంగా కనిపిస్తామో ఆంతర్యంలో కూడా అటువంటి శుభ్రాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ విధంగా అయితే మనము అంతరంగ శుద్ధి, బాహ్య శుద్ధి మనం కలిగి ఉంటే దేవునికి నీతిమంతులుగా మన జీవితంలో మనము దేవునికి కనిపించగలుగుతాం. మనము నిజంగా చెప్పాలంటే యేసు ప్రభు పరిశుద్ధుడైన, పాపం లేని దేవుడైన, నిష్కలంకుడైన కనుక అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మనము కలిగిన మన జీవితంలో కూడా యేసు వంటి పరిశుద్ధత మన జీవితంలో కనిపించాలి, యేసు వంటి మాదిరి మన జీవితంలో కనిపించాలి, యేసు వంటి మంచి మనసు సమాజానికి మన జీవితంలో కనిపించాలి. ప్రియులారా, అటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండాలి, అటువంటి పద్ధతులు మనము కలిగి ఉండాలి. ఏదో మందిరానికి వస్తున్నాము, కనబడుతున్నాము, వెళ్ళిపోతున్నాము, మళ్ళీ పాపంలో జీవిస్తున్నాము, అది వేషధారణ జీవితమే కదా, వేషధారణ జీవితమే కదా. ప్రియులారా, నిన్న మొన్న మా ఇంటికి వెళ్ళానమాట. మా పెద్దమ్మ గారు, ఆవిడ రోజు కూడా ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతూ ఉంటుంది. కానీ మేము ఇంట్లో లోపలికి వెళ్ళేటప్పటికి సినిమాలో సౌండ్లు వస్తూ ఉన్నాయి. ఏంటంటే సినిమాలో సీరియల్ సౌండ్లు వస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు వెంటనే మేము మెట్లు ఎక్కగానే ఆమె ఏం చేసిందంటే ఆ టీవీని ఆపేసింది. ఏం చేసిందంటే టీవీని ఆపేసింది. అంటే పైకి మాత్రం దేవుని భక్తి చేస్తుంది, కానీ లోపల మాత్రం ఏముందండి? వేషధారణ జీవితం ఉంది. ఒకవేళ వాక్యం పెట్టుకుని వినొచ్చు, ఆరాధన చూడొచ్చు, కానీ ఆమె అవేమి చూడడం లేదు. సీరియల్స్ మాట, సీరియల్స్. అంటే ఏ జీవితం అది? ఏ జీవితం అండి అది? వేషధారణ జీవితం కదా. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మనం కూడా అలాగే జీవిస్తున్నామా? దయచేసి అటువంటి బ్రతుకులో ఉన్న మనకి దేవుడి వాక్యంతో మనకు విడుదల కలుగు చేయాలి. వేషధారణ జీవితం దేవుడు ఇష్టపడ్డండి, వేషను దేవుడు ఇష్టపడ్డండి, వేషధారణ జీవితాన్ని దేవుడు ఇష్టపడ్డండి. కనుక అది తొలగించుకుందాం. మనము లోకానుసారం పద్ధతులు తొలగించుకుందాం, మనము లోక పద్ధతులు తొలగించుకుందాం, మనము పరిశుద్ధంగా జీవిద్దాము. అటువంటి పరిశుద్ధులకు మాత్రమే మనకు ఏముంటుందంటే పరలోక రాజ్యం ఉంటుంది. అటువంటి పరలోక రాజ్యం కొరకు ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. మనము దేని కొరకు జీవించట్లేదు. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకంటూ మరొక లోకం ఉంది, అది పరలోక రాజ్యం. వేషధారులు కదా రాజ్యము. క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారికి ఆ రాజ్యం. వేషధారులకు పరలోక రాజ్యం లేదండి. వేషాలు మార్చుకునే వాడికి, వేషాలు వేసేవాడికి పరలోక రాజ్యం లేదండి. దేవుని వాక్యానుసారంగా జీవించిన వాడికి మాత్రం పరలోక రాజ్యము ఉంటుంది. కనుక మనం అందరూ కూడా రాజ్యానికి వారసులం కావాలి. వారసులం కావాలంటే భూమి మీద మనం ఏం చేయాలండి? సిద్ధపడాలి. చచ్చిన తర్వాత మనకు పరలోక రాజ్యం రమ్మంటే రాదండి. ఈ భూమి మీదే మనలో ఉన్న ఏ వేషధారణ జీవితం మనం జీవిస్తున్నామో, ప్రభా
నన్ను క్షమించండి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకున్న ప్రతి ఒక్క పాపాన్ని తొలగించి నీతిమంతులకు దేవుడు తీరుస్తాడు. అట్టి కృప దేవుడు మన యూసీ టీంకి దేవుడు ఈ గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రేమమయుడ కృపయు కనికరం కలిగిన మా తండ్రి మా రాజా, మీకే వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. నేనైనా ప్రతిదినము కూడా ఆత్మీయ పాఠాలు వినుటూ తండ్రి మీ బిడ్డల ద్వారా వినగలిగిన కృపను అనుగ్రహిస్తున్నారు నాయన తండ్రి. అందరికీ ఈ యొక్క ఆధిక్యత తండ్రి ఉండదు ప్రభా. మాకైతే మీరు ఒక చిన్న మంచి సహవాసంతో నింపబడి ప్రభా ప్రతిరోజు హెచ్చరింపబడుతూ సరి చేసుకునే కృపను దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వినినటువంటి మా వాక్యము మా యొక్క జీవితాలలో మంచి ఫలింపును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరూ కూడా సరి చేసుకోవాల్సిన నాయన ఇంకా ఎంతగానో ఉంది ప్రభా. చక్కటి సరి చేసుకోలేని కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అవునైనా ఈ యొక్క లోకంలో నేనైనా అందరితో పాటు కలిసిపోయే వారంగా కాకుండా వేరుపరచబడిన వారమై తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకు మీరు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. వేషధారినటువంటి జీవితాలు మా పట్ల ఉండకుండా నిజమైన క్రైస్తవులు మిమ్మల్ని పోలినటువంటి జీవితాలు మేము కలిగి ఉండుటకు ప్రభా మాకు సహాయం దయచేయండి. అటు జ్ఞానంను దయచేయండి, ఆయా అటు కృపను మాకు దయచేయండి ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. మేమందరం కూడా ఆ తండ్రి చక్కటి మాదిరికరమైనటువంటి జీవితాలను మేము కలిగి ఉండుటకు మీ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన పరిచర్య ఏ బిడ్డలు ఏ పరిచర్యలు చేసుకుంటుంటున్నారో ప్రతి బిడ్డ పరిచర్యను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నైనా సమయము సద్వినియోగం చేసుకోమంటున్నారు ప్రభా తండ్రి. నాయన ప్రతి బిడ్డ తండ్రి సద్వినియోగం చేసుకొని తండ్రి అనేకులను మీ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించగలిగిన శక్తిని కృపను బిడ్డల పట్ల మీరు ఉంచమని తండ్రి మీ యొక్క మీకు మహిమకరంగా ప్రతి బిడ్డ మేము తండ్రి ప్రతి బిడ్డలు ఉండులాగున మీ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈ యొక్క సమయాన్ని నాకు దయచేసినందుకు వందనాలు ప్రభా తండ్రి. నేను మేము చేసిన ప్రతి పాపమును దయించి క్షమించమని అడుగుతున్నాం ప్రభా. కృతజ్ఞతతో కలిగిన జీవితాలు మా పట్ల ఉంచమని అడుగుతున్నాం ప్రభా. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండులాగున మీ సహాయాన్ని మాకు దయచేయమని అడుగుతూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచు పొందుకుని ఉన్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.